కొనుగోలు కేంద్రాల్లోకి ధాన్యం తీసుకొచ్చి 10 రోజులవుతుందని, ఇప్పటికీ కొనడం లేదని, తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాల్కు 5 నుంచి 8 కిలోల చొప్పున కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి మిల్లర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్లను రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని అన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి ధాన్యం కొనుగోళ్లపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అధికారులకు పలు సూచనలు చేశారు. కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని, ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోని తగిన ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అన్ని జిల్లాలో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు సజావుగా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. రైతుల పంటకు మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఏ రోజుకా రోజు రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. అంతేకాకుండా సంబంధిత విభాగాల అధికారులు పలు జిల్లాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించాలన్నారు. తాగునీటి సరఫరాకు ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోలును కూడా పర్యవేక్షించాలన్నారు. వడగండ్ల వానలు వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎన్నికల సమయం కావడంతో కొన్ని చోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు తప్పుడు ప్రచారం, ఉద్దేశపూర్వక కథనాలపై వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలన్నారు. తాగునీటిపైన సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పెరుగుతున్న ఎండల కారణంగా రాబోయే 2 నెలలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సింగూరు నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. కృష్ణా బేసిన్లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని సీఎం అధికారులకు సూచించారు. అవసరమైతే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని హైదరాబాద్కు తరలించాలని, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.